అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నాడు. ఆయన పేరు జాన్ హూపర్. మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ ఎలాగో, గుంటూరు, విజయవాడ ఎలాగో, మరి అమెరికాలో ఇది మంచి ఎడ్యుకేషనల్ సెంటర్ అన్నమాట. మన వేరే వేరే దేశాల నుంచి ఎక్కువ మంది చదువుకోవడానికి అక్కడికి వెళ్తారు. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఈ మాజీ గవర్నర్ అనే ఆయన వ్యక్తి ఎటువంటి వాడనంటే, ఆయన ఎవరికి పుట్టాడో తెలియదు. ఆయన గురించిన సాక్ష్యం ఏంటి అని అంటే, ఒక వేశ్యకు పుట్టిన పిల్లవాడు అని. ఈయన పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇట్లాగనే ఒక మారుమూల ప్రాంతంలో మందిరం ఉంది, గ్లూటన్బర్గ్ అనే ప్రాంతంలో. ఆ మందిరంలో ఒక దైవజనులు ఉన్నారు, దేవుని చేత ఏర్పరచబడి దర్శనం కలిగిన దైవజనులు. అది కూడా ఒక డినామినేషన్ చర్చ్. అక్కడ గతంలో ఉన్న దైవజనులు ఏర్పరిచారు. అదొక సంస్థ చర్చిగా నడిపించబడుతూ ఉంది. అక్కడ పాస్టర్ మారుతూ ఉంటారు, అందుకని మనం దాన్ని ఆ చర్చ్ అని అంటున్నాం. అయితే ఆ మందిరానికి ఒక ఆత్మ కలిగిన దైవజనులు వచ్చారు. సంఘంలో అందరినీ పరిశీలించి చూసేవారంట. చూస్తుంటే ఒక పిల్లవాడు మాత్రం లోపలికి ప్రార్థన అయిపోయే సమయం, పరలోక ప్రార్థన చేసే సమయానికి పరిగెత్తుకొని వచ్చేవాడంట. ఆమె అనగానే అక్కడ ఉన్న వారికి ఏం చేస్తారు, ప్రార్థన అయిపోయినాక ఆహారం ఇస్తారంట. అంటే వాళ్ళ ప్రాంతంలో రొట్టెలు ఇస్తారు. ఆ బన్ను తీసుకొని వెళ్ళిపోయేవాడంట. ఆయన 1-2-3 వారాలు గమనించాడు జాగ్రత్తగా. గమనించిన తర్వాత చూస్తే ఏమైంది అని అంటే, ఈ పిల్లవాడు వస్తూ పోతూ ఉన్నాడు. అక్కడున్న సంఘ పెద్దలను పిలిచి, అయ్యలారా మీరు ఆఖరి ఆశీర్వాదం ఇవ్వండి, ప్రార్థన చేసి పరలోక ప్రార్థన, నేను గేట్లో ఉంటాను ఈ దినమని చెప్పి వాకిట్లో నుంచున్నాడంట. నిలుచున్నప్పుడు ఈ పిల్లవాడు వచ్చాడు, పరిగెడుతున్నాడు. ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు. ఆ పిల్లవాడిని అందరు అడిగే మాట ఏంటి అని అంటే, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు అని ఏం చెప్పుకోవాలో తెలియదు. వాళ్ళు వీళ్ళు పెట్టిన మొదటిని గాలికి పెరుగుతూ ఉన్నాడు. అంతకు మించి తనకు అడ్రస్ తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు పెంచారు, పెద్ద చేశారు. ఇప్పుడు ఫుట్పాత్ మీద, రోడ్ల మీద విడవబడ్డ పిల్లల్ని చూడండి, ఆర్ఫనేజ్ హోమ్స్లో పెంచినట్లుగా. కొంతమంది పోలీస్ అధికారులను చూస్తుంటాం, ఓ చంటి బిడ్డకు ఓ పోలీస్ అధికారి పాలిస్తుంది అని. ఇవన్నీ మనం తరచు న్యూస్లో చూస్తుంటాం. అట్లాగే పెరిగిన వ్యక్తి ఈ వ్యక్తి. ఆ దైవజనుడంట చేయేసి ఆ భుజం మీద దేవుని కుమారుడా అని సంబోధించాడంట. జ్ఞాపకం చేసుకోండి, ఏమని సంబోధించాడు? దేవుని కుమారుడు. అంటే ఆ పిల్లవాడు అడిగాడంట, మళ్ళీ పిలువని. చాలా బాధ అనిపించింది. మళ్ళీ పిలువు నన్ను అని. దేవుని కుమారుడు అనగానే ఎవరు, నేను ఎవరికి చెందినవాడు? చాలా సంతోషం. అప్పుడు ఆ దైవజనుడు ఆ పిల్లవాడిని చదివించాడు, పెద్ద చేశాడు. అతనే గవర్నర్ అయ్యాడు. గవర్నర్ కాదు, ఒక యూనివర్సిటీకి ప్రొఫెసర్. అంతేకాదు, ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి 95 ఏళ్ల వరకు వచ్చే ప్రతి వానికి స్వార్థ అందించాడు. ఆదాము గురించి లోకాస్వార్తలో మనం చూస్తాం. ఎవరి కుమారుడు అని రాయబడింది? దేవుని కుమారుడు. ఈరోజు ఇక్కడున్న మీరు నేను ఎవరి కుమారులం మనము? మరైతే ఏమైంది? ఆ దైవజనుడు పలికిన మరొక మాట, నీ తండ్రికి చెందిన దాన్ని నువ్వు స్వతంత్రించుకో. ఎవరికి చెందింది? నీ తండ్రికి చెందింది. దేవుణ్ణి పట్టుకుంటే తలకిందులు చేశాడు లోకాన్ని. లక్షల మందికి, ఫిలాసఫర్స్కి, ప్రొఫెసర్స్కి సువార్త అందించాడు. ఎప్పుడు అని అంటే తన 95వ ఏట వరకు. చాలా అద్భుతం. ఈ సాక్ష్యం డిజిఎస్ దినకరన్ గారు ఎక్కువ ఉదాహరిస్తాడు. చాలాసార్లు ఆయన నోట చెప్తుండగా విన్నాను. చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషమైంది. మనం ఎవరికి చెందిన వారం?